మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్తుండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది. అయితే సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశానికి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, కేవీ వివేక్ హాజరయ్యారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్తూ ఉండడంతో ఈ సమావేశం కీలకంగా మారింది. అయితే సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశానికి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్, కేపీ వివేక్ హాజరయ్యారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ భేటీలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? ఎలానూ కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి వాళ్ళు పాల్గొంటున్నారనే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వస్తున్నప్పటికీ కూడా ఎవరు ముఖ్యంగా ఎవరైతే సమస్యాత్మకంగా కనిపిస్తున్నారో వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారన్న ఇన్ఫర్మేషన్ వస్తోందో అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? యామిని, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోని మరీ సేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ కేసీఆర్ సమావేశం కానున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో సమావేశానికి ఈ ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశంలో ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ నేతలతో భరోసా కల్పించడం, భవిష్యత్ వ్యూహంపై ముఖ్య నేతలతో దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ ఈ రోజు ఈ పార్టీ సభ్యులతో పాటు ఈ ఎమ్మెల్యేలు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఫామ్ హౌస్ కు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, రుద్రాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, జూబ్లీస్ ఎమ్మెల్యే గోపీనాథ్, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ప్రస్తుతం చేరుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే విధంగా గూడెం మహిపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. యామిని. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.